నంద్యాలలో వర్క్ ఫ్రం హోం పేరుతో నిరుద్యోగులకు ఓ ముఠా టోకరా వేసింది. మెడికల్ బిల్డింగ్ కంపెనీ పేరుతో ముగ్గురు వ్యక్తులు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని 7 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు. నంద్యాలలోని పద్మావతి నగర్ లో ఒక సంస్థ మోసానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. మెడికల్ బిల్లుల ప్రాసెసింగ్ కు సంబంధించిన వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన కలకలం రేపుతోంది. మెడికల్ బిల్డింగ్ కంపెనీ యాజమాన్యం నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పిస్తామంటూ ప్రకటన ఇచ్చారు. ఉద్యోగ భద్రత పేరుతో ఒక్కో నిరుద్యోగి వద్ద సుమారు 1,00,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో దాదాపు 500 మంది నిరుద్యోగుల నుంచి సుమారు 7 కోట్లు సేకరించి నిర్వాహకులు పరారైనట్లు సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసపోయిన బాధితులు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లాతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులు కూడా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సునీల్ శరణ్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నా పేరు వచ్చేసి ముని, మాది కడప డిస్టిక్. నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఒకేసారి జాయిన్ అయ్యాము. నేను వచ్చేసి 3 months బ్యాక్ జాయిన్ అయ్యాను. కాకపోతే మా ఫ్రెండ్ ఇట్లా వేరే వాళ్ళ రేడియోస్ ద్వారా మా సిస్టర్ అలా ఉన్న వాళ్ళు 7-8 months నుంచి జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసి ఒక నమ్మకంతో వాళ్ళకి సాలరీస్ ఎవ్రీ మంత్ ప్రాపర్ గా వేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళని చూసి మేము జాయిన్ అయ్యాము. కానీ ఈ 2 months 3 months నుంచి ఒకరికి శాలరీ లేదు. ఇక్కడ చూస్తే ఏది లేదు, కంపెనీ అనేది లేదు ప్రజెంట్. ఎందుకంటే అందరూ ఇట్లా నమ్మడానికి కారణం ఏంటంటే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ వల్ల ఇలా చెప్పారు. ఇట్లా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాం కాబట్టి మాకు సెక్యూరిటీ డిపాజిట్ కింద అందరూ 1,00,000 నుంచి 2 లక్షలు అట్లా అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాడు. నేనైతే 67,000 పే చేశాను. నేను కూడా విత్ స్క్రీన్ షాట్లు అన్ని ప్రూఫ్ ఎవ్రీథింగ్ అందరి దగ్గర ఉన్నాయి. ఇట్లా మెయిన్ ఏంటంటే ఇతను లాస్ట్ 6-7 months నుంచి ఎవరికి ₹1 కూడా శాలరీ ఇవ్వకుండా ఇట్లా ప్రాజెక్ట్స్ లేవు, ఇట్లా డిలే చేస్తున్నారు, ఇట్లా చెక్స్ డిపాజిట్ లేవు, ఇట్లా బ్యాంక్ ఫ్రీజ్ అయింది, ఇట్లా వేరే కారణాలు చెప్పి నాకు యాక్సిడెంట్ అయింది, మా నాన్న ఇట్లా హాస్పిటల్ ఉన్నాడు, ఏదో ఒకటి ఇలా కారణాలు చెప్పి ఇట్లా డిలే చేశాడు 5-6 months నుంచి. ఇట్లా లాస్ట్ ఫ్రైడే వరకు కూడా అందరితో కనెక్ట్ లోనే ఉన్నాడు. ఈ ఎవరి మంత్ ఈ June 1st వచ్చేసి అందరికి శాలరీస్ క్లియర్ చేస్తాను, ఇట్లా సెటిల్మెంట్ చేస్తాను, అందరికి క్లోజ్ చేస్తాను అని చెప్పి అందరిని నమ్మించాడు. ఇప్పుడు తీరా చూస్తే లాస్ట్ కు వచ్చేసి అబ్స్కాండ్ అయిపోయాడు. మాకు జరిగిన ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ 10th బిల్డింగ్ పక్కన ఆఫీస్ అనేది ఓపెన్ చేశాడు లాస్ట్ 4-5 months బ్యాక్. ఇప్పుడు చూస్తే ఆ బిల్డింగ్ లో ఎవరు లేరు, అసలు ఇక్కడ ఏమీ లేదు అసలు అనేది. అతని ఇక్కడ ఇల్లు హోమ్స్ అవన్నీ రెంటెడ్ హౌస్ అన్నారు, ఇక్కడ షాప్స్ అని ఒక్కటి లేదు. నుంచి మేము ఎస్వి మెడికల్ బిల్డింగ్స్ అనే ఒక మెడికల్ బిల్డింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. లాస్ట్ ఒక 3 months అయితే శాలరీస్ పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా రిమైనింగ్ 8 months శాలరీస్ ఎవరికి పడలేదు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 1,50,000 వరకు అమౌంట్ తీసుకున్నాడు. గత 3 days నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయాడు కనపడకుండా. సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎస్వి కంపెనీ పేరు వచ్చేసి ఎస్వి మెడికల్ బిల్డింగ్స్. అలాగే ఇంకో కంపెనీ దానికి అటాచ్ కంపెనీ వచ్చేసి BCS బలని కన్సల్టెన్సీ సర్వీసెస్. సో మాకు కొంచెం న్యాయం జరపాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గర మావి ఉన్నాయి, తీసుకున్నారు. పేమెంట్ ట్రాన్సాక్షన్ కూడా మా దగ్గర హిస్టరీస్ అన్ని ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాం. అందరికి మొత్తం 600 నుంచి 700 మంది దాకా బాధితులు ఉన్నారు. ఇక్కడ కర్నూలు, నంద్యాల్, అనంతపురం, హైదరాబాద్, వరంగల్, ఏపీ, తెలంగాణ ఆల్ ఓవర్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు ప్రజలు. చేశామండి, లోపల ఉన్నారు మా వాళ్ళు, ఇంకా బయటికి రాలేదు ఇద్దరు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.